శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి మేషాది రాశులకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు. ఎందుకు అంటే ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా అటు శుభస్థానాలలో కానివ్వండి, అటు వేధస్థానాల్లో కానివ్వండి, రెండిట్లలో కూడా లేవు. సామాన్యమైనటువంటి స్థితిలో సంచారం ఉన్నట్టుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ప్రధానంగా ఈ రాశివారు వాక్కు అంటే మాట తీరు విషయంలో జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ జాగ్రత్తలు ఈ రాశి వారికి ప్రధానంగా అవసరం. ఇంకా ఈ రాశి వారికి అంటే కర్కాటక రాశి వారికి చతుర్థ లాభాధిపతైనటువంటి శుక్ర సంచారం ఈ మాసమంతా కూడా చాలా అనుకూలమైనటువంటి సంచారం కాబట్టి విద్యార్థులకు కానివ్వండి, ఉన్నత విద్యలు చదివేటటువంటి వాళ్ళకి కానివ్వండి, హయ్యర్ స్టడీస్ అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇంకా చెప్పాలి అంటే ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలకి లాభదాయకమైనటువంటి కాలంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. పెట్టుబడులన్నీ కూడా అంటే భూమి మీద చేసేటటువంటి పెట్టుబడులన్నీ కూడా లాభాన్ని సూచించేటటువంటి పరిస్థితి. ఈ రాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా రవి సంచారం కూడా అనుకూలంగానే ఉంది. తద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి అనుకూలమైనటువంటి ఫలితాంశాలే ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశివారు షష్ఠ భాగ్యాధిపతైనటువంటి గురు సంచారం కూడా సామాన్యంగానే ఉంది. అంతగా శత్రుబాధ కాకుండా అనవసరంగా అంటే చేసేటటువంటి పనులలో ముందుకి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా పెద్దగా లాభదాయకమైనటువంటి విషయం కాదు, నష్టం చేసేటటువంటి పరిస్థితులు కాదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా కర్కాటక రాశి వారికి ఈ మాసమంతా కూడా అవకాశం ఉన్నవారు సంకష్టహర గణేశ స్తోత్రం పారాయణ చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాలు, ఈ కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అష్టమ స్థానంలో ఆరు షష్ఠగ్రహ కూటమి ఉంది. తరువాత ఆ షష్ఠగ్రహ కూటం అంతా కూడా ఎన్ని రోజులు అంటే 1-2 రోజులే ఉంటుంది మాస ప్రారంభంలో. ఈ 3వ తేదీ వరకు కూడా 3వ తేదీ తర్వాత నుంచి కాస్త అనుకూలంగానే ఉంటుంది. అంటే లాభదాయకమైనటువంటి విషయాలు కాకుండా సామాన్యమైనటువంటి విషయాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఏమైనా వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, చేసేటటువంటి పనుల నుంచి అంటే చేసేటటువంటి పనులలో ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే కాస్త హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ చక్కటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ రాశి అధిపతి రాశి లగ్న దశమాధిపతైనటువంటి బుధుడు అనుకూలమైనటువంటి స్థానంలోనే ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి పనుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు, అంతేకాకుండా పనులన్నీ కూడా దిగ్విజయంగా వచ్చేటటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా తృతీయం అంటే ఈ రాశివారికి తృతీయ అష్టమాధిపతి బలంగా ఉన్నాడు. అంటే చక్కటి సామర్థ్యంతో
అద్భుతమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ముందుకు వెళతారు. సోదర సౌఖ్యం, తోడబుట్టిన వారితో చక్కగా కలిసిమెలిసి ఉంటూ విందు వినోదాల్లో పాల్గొంటూ ఉండేటటువంటి పరిస్థితి. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా ఎట్లా అంటే కాస్త అననుకూలంగా ఉండేటటువంటి, అంటే వేదస్థానంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు, తరువాత వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు రావాలి అంటే ప్రతి గురువారం, అవకాశం ఉన్నంత వరకు గురువారం ఈ మాసం అంతా కూడా ఈశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థితి, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ లాభం అంటే ఉన్నతోద్యోగ ప్రాప్తి ఉండేటటువంటి అవకాశాలు, ఉండేటటువంటి పరిస్థితి పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఈ రాశి వారికి షష్ఠ స్థానంలో రాహువు, ద్వాదశ స్థానంలో కేతువు, ఇది మంచి అనుకూలమైనటువంటి స్థితి. కాస్త ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పొందినప్పటికీ కూడా ఈ పాపగ్రహాలు ఆ స్థానాల్లో ఉండడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఏదైనా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉంటే గనక ఈ రాశి వారందరూ కూడా, అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ గణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కానీ వినడం కానీ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కాకపోతే ఈ రాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వేదస్థానంలో సంచారం ఉంది కాబట్టి అందరూ కూడా శుక్రుడికి అనుకూలం, అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు కానివ్వండి, కుటుంబపరమైనటువంటి విషయాలు కానివ్వండి, చేసేటటువంటి పనులలో మంచి ఫలితాలు పొందాలంటే పూర్వపుణ్యమే, మనం చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వపుణ్యమే మనకు ఆధారం. కాబట్టి తత్సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలంగా మారాలి అంటే ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ఈ మాసమంతా పారాయణ చేయడం ద్వారా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి, మంచి పేరు ప్రఖ్యాతులు. ఎందుకంటే వాగ్బలం పెరిగి ఆ మాట తీరు వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏ రకంగా అంటే ఈ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రకంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యలు కానివ్వండి, సామాన్యమైనటువంటి అంటే ప్రాథమిక విద్యలు కానివ్వండి, తత్సంబంధమైన విషయాలన్నీ కూడా అనుకూలంగా మారాలి అంటే బృహస్పతి యొక్క అనుగ్రహం ప్రధానంగా ఈ రాశి వారికి అవసరం. అంతేకాకుండా ఈ వివాహ ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ రాశి వాళ్ళు, అంటే కన్యా రాశి వాళ్ళు వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలన్నా, భాగస్వామ్యంలో అంటే వృత్తి వ్యాపారాల విషయంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు రావాలన్నా, ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయాలలో మంచి ఫలితాలు రావాలన్నా బృహస్పతి యొక్క అనుగ్రహం, అంటే ప్రతి గురువారం కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.